గత ప్రభుత్వంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని పలుమార్లు ఆరోపిస్తూ వస్తున్న సీఎం జగన్ వాటిని నిగ్గు తేల్చేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు పాలన సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రులతో కమిటీని నియమించారు. రాష్ట్ర విభజన నుంచి తెదేపా ప్రభుత్వం గద్దె దిగే వరకు అన్ని విభాగాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, టెండర్ల ప్రక్రియ వంటి అంశాలపై ఈ కమిటీ సమగ్ర విచారణ చేయనుంది. 6 వారాల గడువులోగా నివేదిక సమర్పించనుంది. విద్యుత్ శాఖ సీఆర్డీఏ అధికారులతో నిన్న సమావేశం నిర్వహించిన సీఎం జగన్ గత ప్రభుత్వంలో జరిగిన అనేక ఒప్పందాలు, నిర్ణయాలపై లోతుగా సమీక్షించారు. భూ క్రయ విక్రయాలు, భూ సమీకరణ, సేకరణ, ప్లాట్ల కేటాయింపు, నిర్మాణాలకి సంబంధించి టెండర్లు, వ్యయం తదితర అంశాలపై దస్త్రాలను తెప్పించుకున్న సీఎం జగన్ వాటిపై సుదీర్ఘంగా చర్చించారు. అన్ని విభాగాల్లో విచారణ జరపాలని నిర్ణయించి సాయంత్రానికే మంత్రుల ఉపసంఘాన్ని నియమిస్తూ ఆదేశాలిచ్చారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, కురసాల కన్నబాబు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఈ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఉపసంఘం ప్రత్యేక ఆహ్వానితులుగా సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలు, పాలసీలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటైన సంస్థలపై ఈ కమిటీ సమీక్ష చేయనుంది. దాదాపు 30 అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయాలి. వివిధ ప్రాజెక్టులు, టెండర్ విధానాలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు, స్విస్ ఛాలెంజ్ ప్రొక్యూర్మెంట్, ప్రజా వనరుల కేటాయింపు, భూమి, నీరు, గనులు బదలాయింపులపై మంత్రులు సమీక్షిస్తారు. ప్రజా ఖజానాకు నష్టం వాటిల్లేలా ఏమైనా పనులు జరిగాయేమో గుర్తిస్తారు. ప్రధాన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఒప్పందాల మెమోరాండం, లెటర్స్ ఆఫ్ ఇంటెంట్, జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ వంటి వాటిని సమగ్రంగా పరిశీలిస్తారు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, అనుబంధ సంస్థలు, దేశీయ, విదేశీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలపై సమీక్షిస్తారు. అవినీతి, స్వపక్షపాతం, అధికార దుర్వినియోగం, ప్రజా వనరులను దుర్వినియోగం వంటి వాటిని కమిటీ గుర్తించనుంది. వివిధ కార్పొరేషన్లు, సంఘాలు, కంపెనీలు, పారాస్టాటల్ ఎంటిటీలు, జాయింట్ వెంచర్లలో నిర్ణయాలపై ఉపసంఘ సభ్యులు సమీక్షించనున్నారు. సదుపాయాల ప్రాజెక్టులలోని అన్ని పెట్టుబడులు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, లోపాలు, కమిషన్లు వంటి వాటిపై సమీక్షిస్తారు. లోతుగా దర్యాప్తు చేసేందుకు అనుభవజ్ఞులైన అవినీతి నిరోధక శాఖ, సిఐడి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సాయం తీసుకోనున్నారు. వీరు అన్ని ప్రభుత్వ విభాగాల్లో విచారణ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆధారాలు సేకరించి మంత్రుల సబ్ కమిటీ ముందుంచనున్నారు. 6 వారాల్లో సమీక్ష పూర్తి చేసి ఆధారాల సహితంగా నివేదిక ఇవ్వాలని మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. విచారణ నివేదికతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపైన మంత్రుల సబ్ కమిటీ ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వనుంది. పాలనలో పారదర్శకత, అవినీతిరహిత పాలన, ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే దిశగా ఈ కమిటీ సూచనలు చేయనుంది.